క్వశ్చన్ చూద్దాం, 20 క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒకసారి. సో 28th క్వశ్చన్ అని నేను మొత్తం క్వశ్చన్ అంతా నోట్ చేయలేదు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ నోట్ చేశాను. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూసుకొని అప్పుడు సొల్యూషన్ వినండి, కొంచెం బెటర్గా అర్థం అవ్వచ్చు మేబీ. ఓకేనా? సరే చూడండి ఒకసారి. అది ఏమంటున్నాడంటే, ఇన్ ఏ పొటాటో రేస్ ఏ బకెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్, ఓకేనా, విచ్ ఈస్ 5 meters ఫ్రమ్ ది ఫస్ట్ పొటాటో. అంటే ఇది బకెట్ నాన్న, బకెట్ నుంచి ఫస్ట్ 5 meters డిస్టెన్స్లో ఉంది. అండ్ ది అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters అపార్ట్ ఇన్ ద స్ట్రైట్ లైన్. ఓకేనా? తర్వాత అన్ని ఎన్ని ఉన్నాయి? 3 meters డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. ఓకేనా? 3 meters డిస్టెన్స్లో ఉన్నాయి. దే ఆర్ 10 potatoes ఇన్ ద రోడ్. 10 potatoes అంటే మనకి ఎన్ వచ్చేసింది అప్పుడే, అర్థమవుతుంది. వాట్ ఈజ్ ద అంటే అది ఏం పెట్టింటే కాంపిటీషన్ పెట్టారంట. కాంపిటీషన్ ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ లైన్ ఇది ఫస్ట్ పొటాటో దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి పొటాటో ఇందులో ఓకేనా వదిలేయాలి, అంటే అందులో పెట్టాలి, ఇందులో పెట్టేసి మళ్ళీ పరిగెట్టాలి. సెకండ్ పొటాటో పట్టుకొని మళ్ళీ బ్యాక్ రావాలి, ఇక్కడ పెట్టాలి, మళ్ళీ థర్డ్ పొటాటో దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, ఇక్కడ పెట్టాలి. ఇవన్నీ అక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాడు, అదే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు యాక్చువల్గా, బట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చదవండి, చదివేసిన తర్వాత క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? యా చూడండి ఒకసారి. సో ఇది కాంపిటీషన్ అంటే మనం ఇప్పుడు ఏం చేశానంటే, నేను ఇక్కడ ఉన్నానన్న, ఇక్కడ నుంచి ఓకేనా 5 meters డిస్టెన్స్ ట్రావెల్ చేశాను, పొటాటో పట్టుకున్నాను, మళ్ళీ రిటర్న్ వచ్చాను, బకెట్లో వేసేసాను. అంటే ఇటు నుంచి 5 ఇటు నుంచి 5 మొత్తం ఎంత అయిందిరా? 10 meters అయింది, అంతే కదా? సో 5 + 5 అవునా కదా? సో 10 meters. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 10. తర్వాత ఏం చేశాను? సెకండ్ పొటాటో కోసం ఇక్కడ నుంచి 8 వరకు వెళ్ళాను రా, 8 వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాను. 8 + 8 16 అవుతుంది, అంతే కదా? అలాగే థర్డ్ ఏం చేశాను? ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళాను, అవునా కదా? సో ఇదేంటి 5 + 6 5 + 3 8 8 + 3 11 11 + 11 ఎంత? 22. ఇలా సో ఆన్ అప్ టు ఎంతవరకు అన్నాడు? 10 పొటాటోస్ ఉన్నాయంట, అంతే కదా? అంటే ఎన్ వాల్యూ ఎంత ఇచ్చినట్టు? మనకి 10 ఇచ్చేసినట్టు, అంతే కదా? ఎన్ వాల్యూ 10 ఇచ్చాడు, అప్ టు 10 పొటాటోస్. ఇంకా లాస్ట్ డిస్టెన్స్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసేద్దాం, ఏఎన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే లాస్ట్ పొటాటో ఎంత డిస్టెన్స్, లాస్ట్ పొటాటో కోసం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడో మనకు తెలుస్తుంది. ఓకేనా? సో అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. సో ఏఎన్ ఈక్వల్ టు ఏంట్రా? ఇప్పుడు ముందు ఏ కనుక్కుందాం. ఏ ఈక్వల్ టు ఎంతరా అన్న? 10. మరి డి ఈక్వల్ టు ఎంతరా? 16 - 10 అంటే 6. డి ఈక్వల్ టు 6, ఏ ఈక్వల్ టు 10, ఎన్ ఈక్వల్ టు 10 రా. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న. ఏఎన్ మనకు తెలియదు, సో ఏఎన్ కనుక్కోవాలి. ఏ ఎంతనన్నా? 10 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 9, 9 ఇంటూ 6 సరిపోయిందా? ఏఎన్ ఈక్వల్ టు 10 ప్లస్ 9 6 0 54 540. ఏఎన్ ఈక్వల్ టు 64. అయ్యయ్యో 10 + 54 నాన్న 64, నాట్ 540. ఓకేనా? యా ఏఎన్ వచ్చేసింది. మనకి ఏం కావాలి? అక్కడ మొత్తం కాంపిటీషన్లో పాల్గొన్నవాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి అన్నాడు, అంటే ఎస్ఎన్ అడుగుతున్నాడు. ఎస్ఎన్ చేసేయండి. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్. ఎస్ఎన్ అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఎన్ వాల్యూ ఎంత? 10 అన్నాడు, అంటే S10 ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత? 10/2 ఇంటూ ఏ ఎంత మనకి? 10 ప్లస్ ఏఎన్ ఎంత? 64 సరిపోయిందా? 10/2 ఇంటూ 74. 74 అంటే 2 1s 2 3s 6 2 7s అంటే 370 నాన్న. 37 ఇంటూ 10 370. S10 అంటే కాంపిటీషన్లో పాల్గొన్నవాడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా? 370 meters ట్రావెల్ చేయాలన్నమాట. అలా ట్రావెల్ చేస్తే ఆడ కాంపిటీషన్లో ఒకనా పాల్గొన్నాడు అనమాట. ఓకేనా? ఎనివే సో నోట్ చేసుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో కొత్త చాప్టర్తో మనం ఓకేనా ముందుకెళ్దాం, ఓకేనా? సో నాకు చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, నా అకాడమీలో ఉండే స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సో ట్రిగనోమెట్రీ స్టార్ట్ చేయండి సార్ అని అన్నారు. సో ట్రిగనోమెట్రీ ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను. సో ట్రిగనోమెట్రీ ఎన్సీఆర్టీ బేసిస్ మొత్తం సమ్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. ఓకేనా? సిబిఎస్ఈ మొత్తం కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఏమున్నా సరే మీరు కొంచెం ఓకేనా ఆ కిందన కాకపోయినా నా ఛానల్లోకి వెళ్తే మీకు నా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది, లేదంటే ఆచార్య అకాడమీ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు అందులోకి వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేసినా సరిపోద్ది, లేదంటే ఆచార్య అకాడమీలో మీరు కాల్ చేసినా పర్లేదు, లేదంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఓకేనా సో నా పాంప్లెట్ ఒకటి వస్తుంది, అందులో మీరు నెంబర్ చూసి కాల్ చేసినా పర్వాలేదు. ఓకేనా? సో ఎనీవే ఆల్ ది బెస్ట్.